ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి ఏం చెప్పాడు, పార్టీలు మారడం అనేది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చేసింది, నేను కూడా ఇప్పుడు చేస్తున్నా, వాళ్ళు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప అంటున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, చట్టం ఏమి చెప్తున్నది? చట్టం పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం వ్యక్తులుగా కాకుండా పార్టీలో 2/3 వంతు ఉన్నట్లయితే పార్టీ మారవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నది. దాని ప్రకారమే కేసీఆర్ గారు గతంలో పార్టీలు మారిన వారిని ఆహ్వానించింది తప్ప ఎవరింటికి పోయి కండువాలు వేయలేదు, ఎవరు వస్తే కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కండువాలు వేయలే. మొదటిది. రెండోది, పార్టీ చట్టం పార్టీలు మారడం గురించి చట్టం ఖచ్చితంగా చెప్తుంది పార్టీ మారవద్దు అని. మరి చట్టం నీకు తెలుసా లేదా? రెండో పాయింట్, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత చేస్తా అంటున్నావు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 3 నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారిన వాళ్ళని క్షమించకూడదు అని పదే పదే చెప్తున్నది. మరి పార్టీ మారకూడదని నీకు తెలిసిన వానివి, చట్టం గురించి తెలిసిన వానివి, సుప్రీంకోర్టు ఇతర తీర్పులు తెలిసిన వానివి, ఇవాళ చట్టం పేరు మీద సుప్రీంకోర్టు తీర్పుల మీద నైతికత మీద నువ్వు చాలా మాట్లాడుతున్నావు.